ఆయన అంగీకరించడం ఆయన సిపిఐ నాయకుడు నారాయణ కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి జస్టిస్ ఆయన సుదర్శన్ రెడ్డి గారు న్యాయ కోరుడికి న్యాయం చెప్పేటువంటి వ్యక్తి. ఇప్పుడు సూటబుల్ అభ్యర్థి అంటే న్యాయ వ్యవస్థ కూడా చదువు పడతా ఉన్నాయి. విలేకరుల సమస్యలను మాట్లాడారు. ఈ తరుణంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి వాళ్ళు క్యాండిడేట్గా ఉంటే న్యాయ వ్యవస్థకు న్యాయం జరుగుతుంది, లౌకిక వ్యవస్థకి న్యాయం జరుగుతుంది, అసలు కాన్స్టిట్యూషన్ న్యాయం జరుగుతుంది. అసలు ప్రమాదం ఎక్కడ నుంచి వచ్చింది? ఈ రాజ్యాంగానికి ప్రమాదం కమ్యూనిస్ట్ నుంచి రాలే. రాజ్యాంగ ప్రమాదం ఈ గవర్నమెంట్ నుంచే వచ్చింది, ప్రధానమంత్రి నుంచి వచ్చింది, హోమ్ మినిస్టర్ నుంచి వచ్చింది. ప్రధాన రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రతిపక్షాలు కనబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో వారు అభివృద్ధిగా ఉండలేదు. ఆయన మనం గౌరవించడం కాదు, మనకు మనం గౌరవించుకోవడమే. పోటీ ఎవరి మధ్య జరుగుతూ ఉంది? విధానాల మధ్య జరుగుతూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? లౌకిక వ్యవస్థని కాపాడేవాళ్ళు ఎవరు? ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఎవరు? లౌకిక వ్యవస్థను ఖూనీ చేసేది ఎవరు? ఈ రాజ్యాంగానికి పగనామలు పెట్టేది ఎవరు? వీళ్ళ మధ్యనే